వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ రాజు. అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాల భారతీయుల కళ. సో మొత్తానికైతే అయోధ్య రామ మందిరం కళ నెరవేరబోతుంది. మరికొన్ని గడియల్లో రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. సో మరి అయోధ్య రామ మందిర్ గురించి ఎన్ని రోజులుగా చాలామంది భారతీయులు ఎదురు చూశారు. చాలామంది కరసేవకులు తమ ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ అయోధ్య రామ మందిర్ గురించి ప్రతిరోజు ఏదో ఒక చర్చ. అయోధ్య రామ మందిరం కట్టడం ఎంతవరకు కరెక్ట్? కొంతమంది పండితులు శాస్త్రాల ప్రకారం ప్రాణప్రతిష్ఠ అదే ముహూర్తాన చేయాలంటున్నారు, కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సో మొత్తానికి అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు కోట మాధవ్ శర్మ గారు ఉన్నారు, ప్రముఖ పురోహితులు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మాధవ్ శర్మ గారు. నమస్తే. మాధవ్ శర్మ గారు, అయోధ్యలో రామ మందిరం 22వ తేదీ నాడు ముహూర్తం కేటాయించడం అనేది జరిగింది. సో మొత్తానికి రాముడు అయితే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది స్వాముజులు అలాగే పీఠాధిపతులు కూడా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ ముహూర్తాన ప్రాణప్రతిష్ఠ చేయడం కేవలం మోడీ చేస్తున్నాడని ఈ రాజకీయ దుమారం లేపుతుందా, లేకపోతే రాముడు అందరి వాడు కాదని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారా? అయోధ్య మీరు అడిగిన ప్రశ్నకి ముందు కొన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత మీ దానికి నేను సమాధానం చెప్తాను. ఓకే. అయోధ్య అనే పదం అసలు మోక్షానికి మొదటి ధామం. అది అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పూరీద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయకా. సో ఇటువంటి ఈ సప్త మోక్షధామాల్లో మొదటిది అయోధ్య. ఈ అయోధ్య అసలు ఎప్పుడు ఏర్పడింది అనేది ప్రశ్నకి వెళ్తే కనుక, వైవస్వతుడు అనేటువంటి మన్వంతరంలో మొదట్లోనే అయోధ్య స్థాపించబడింది. ఎప్పటి కాలం అది? ఎన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయినాయి, కోట్ల సంవత్సరాలు. అప్పటి నుంచి అయోధ్య అనేది ఈ యొక్క ప్రపంచానికే రాజధాని, విశ్వానికే రాజధాని అది. అటువంటి రాజధానిలో అయోధ్య నగరంలో, మహానగరంలో రాముడు అనే అయినటువంటి శ్రీరాముడు అనే ఆయన జన్మించాడు. ఏ విధంగా జన్మించాడు? ఆయన తండ్రి దశరథ మహారాజు గారు సంతానం లేక 300 మంది కన్యల్ని వివాహం చేసుకున్నాడు. ఆయన సంతానం లేక, సంతానం కలకపోతే శృంగగిరి అంటే దక్షిణ ప్రాంతమైనటువంటి శృంగగిరి ప్రాంతం నుంచి, అక్కడి నుంచి వచ్చినటువంటి పూజారి ఋష్యశృంగుల వారు వచ్చి అక్కడి నుంచి వచ్చి దశరథుడి చేత పుత్రకామేష్టి ఇష్టి చేయించడం జరిగింది. అంటే ధర్మం అక్కడి నుంచి వచ్చింది ఆయనకి, ఆ సంతానం కలగటానికి. ఆ ఇష్టి వలన భగవంతుడే శ్రీమన్నారాయణమూర్తే మానవ రూపంగా పుట్టాడు. మానవ రూపంగా పుట్టి ఆ విధంగా ధర్మాన్ని అనుష్ఠించాడు ఆ రాముడు. ధర్మాన్ని అనుష్ఠించడం అంటే ఏంటి? ఒక మాల తీసుకొని ధర్మము అని చెప్పి 108 సార్లు 1000 సార్లు చెప్పడం కాదు. ప్రతి విషయము యందు ఏ విధంగా నేను ఆచరించాలి, నేను ఏ విధంగా ఆచరిస్తే అది సత్యంగా ఉంటుంది అనే దాన్ని ఆలోచించుకుంటూ వేదం ప్రకారం ఆయన జీవనయానం సాగింది. ఋషులు చెప్పిన మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన, మునులు చెప్పిన మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఆ విధంగా రాముడు ఈ యొక్క భూమండలం మీద నడిచాడు. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు దశరథ మహారాజుకి భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, శ్రీరాముడు సంతానం కౌసల్య, కైకేయి, అట్లానే సుమిత్ర, వీళ్ళు రాణులు. భార్యలు చాలామంది ఉంటారు, రాజులు కదా ఆయన. ఓకే. సంతానం కోసం అని చెప్పి తప్పు లేదు. క్షత్రియ మహారాజు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. అది ధర్మం, వేదశాస్త్రం చెప్పింది. సంతానం కోసం యోగ్యమైన సంతానం అంటే ఒక రాజు ఏ విధంగా ఉండాలి దానికి యోగ్యమైన సంతానం కోసం ఆయన వెతుక్కుంటాడు. రాజు నా తర్వాత ప్రజల్ని పరిపాలించేవాడు సరైన వాడు ఉండాలి, అందుకోసం ఆయన అంతమందిని వివాహం చేసుకుంటాడు ఆ సంతానం కోసం అని చెప్పి, యోగ్యమైన సంతానం కోసం. సో కాబట్టి దానిలో ఎటువంటి దోషం లేదు దశరథుడికి. ఓకే. మీరు అన్నారు ఈ ముహూర్తం ఏంటి, మందిరం కట్టచ్చా ఏమిటి, ఇవన్నీ అడిగారు. ఎక్కడా దీనిలో పీఠాధిపతులు ఎక్కడా పొరపాటు మాట్లాడలేదు. పీఠాధిపతులు ఏం మాట్లాడారు? ఏదైతే ముహూర్తం నిర్ణయించారో జనవరి 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి ముహూర్తం ప్రారంభం అవుతుంది.
అక్కడి నుంచి 84 సెకండ్లు ముహూర్తం ఉంటుంది. అంటే 8:30 నుంచి 8:30 మీద ఒక 34 సెకండ్ల దాకా వస్తుంది. ఈ ముహూర్తాన్ని ఎవరు వేలు పెట్టి చూపించే ఇది ఎవరి ధైర్యం ఎవరికి లేదు. అంతటి చక్కటి ముహూర్తం అది. పీఠాధిపతులు కూడా చాలా సంతోషించారు. ఏ పీఠాధిపతి కెమెరా ముందుకు వచ్చిన ఇంటర్వ్యూ ఇస్తున్నానని చెప్పి ఎవరు ఇవ్వలేదు. పీఠాలకి ఒక ఆయన పీఠాధిపతి అంటే సన్యాసి అంటే ఏంటి? నకర్మణాన ప్రజయాధనే నత్యాకే నైకే అమృతత్వమా నశుహు. నాది అంటే అనేది అక్కడ ఏమీ లేదు ఆయనకి. సన్యాసికి నాది అనేది లేదు ఆయన. కానీ అక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి ఏంటి? నాది అనేది ఉంది అక్కడ. నాది, నా దేశము, నా రాజ్యము, నా ప్రజలు, దానికోసం నేను మందిరాన్ని నేను ప్రతిష్ఠిస్తున్నాను అనేటువంటి నా అనేటువంటి పదం ఉంది అక్కడ ఆయనకి. కానీ సన్యాసి పీఠాధిపతులకు వచ్చేటప్పుడు నా అనే పదం ఉండదు వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చేయాలి? అక్కడ కూర్చొని ఒక్కళ్ళే వచ్చి. కాబట్టి దాని గురించి వాళ్ళకి దోషమేం లేదు. అది కూడా వాళ్ళేమి ఇంటర్వ్యూ ఏమి ఇవ్వలేదు. వాళ్ళకు చక్కగా అందరికీ 4 పీఠాధిపతులకి వాళ్ళకి ఆ పత్రం అందింది, ఆహ్వాన పత్రం. మీరు రండి, దయచేయండి, మీ యొక్క ఆశీస్సులు కావాలని. కానీ ఒక పీఠాధిపతి వస్తే పీఠం కదిలి వస్తుంది. అక్కడంత ప్లేస్ ఉందా? ఎంతమందికి వాళ్ళకి ప్లేస్? 7 నుంచి 10,000 మంది వ్యవస్థ మాత్రమే చేయగలుగుతున్నారు. ప్రపంచం నలుమూల నుంచి వస్తున్నారు. ఇప్పటి వరకు 55 దేశాల నుంచి అతిథులు వస్తున్నారు. ఇది కాకుండా భారతదేశంలోంచి వెళ్ళేటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. కాబట్టి 4 పీఠాధిపతి 4 పీఠాలు కదిలి వచ్చి అక్కడ కూర్చోాలంటే సగం పైన స్థలం వాళ్ళకే కేటాయించాలి. ఇది కుదురుతుందా? కుదిరే పనేనా? అందుకనే స్వామీజీలు మేము వచ్చి తర్వాత దర్శనం చేసుకుంటాం, మా ఆశీర్వచనం ఇక్కడి నుంచే ఉంటుంది అని చెప్పి అందరు పీఠాధిపతులు చెప్పారు. కొంతమంది ఏ పీఠాధిపతి కూడా ముహూర్తాన్ని వ్యతిరేకించలేదు. సార్ ఇంకోటి, ఇప్పుడు చాలామంది ప్రముఖులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వాళ్ళు రాముడు అన్ని గుళ్ళలో ఉంటాడు, ఏ గుడికి వెళ్ళినా అదే రాముడు, అయోధ్యకి వెళ్ళి ప్రత్యేకించి మేము దర్శించుకోవాల్సిన అవసరం లేదు, మేము మా ఇంటి దగ్గర గుడిలో కూడా మేము దర్శించుకుంటాం, కావాలని భారతీయ జనతా పార్టీ దీనిపైన రాజకీయం చేస్తుందని చెప్పేసి. సో దీన్ని ఏమంటారు? అంటే నిజంగానే ప్రతి ఊర్లో అయితే రాముని గుడి అయితే ఉంటుంది, అక్కడ దర్శించుకుంటారు, ఆ రోజే ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళాలని రూల్స్ లేదు కదా. అక్కడే మసీద్ ఎందుకు మరి? ఆ అయోధ్యలో బాబర్ అనేవాడు అసలు ఈ దేశం వాడే కాదు. 1526లో వచ్చాడు దండ ఎత్తి. 28లో నవంబర్ 1528 నవంబర్ మాసంలో దాన్ని కూల్చడం జరిగింది, దాడి చేసి. 30న వెళ్ళిపోయాడు. 1530లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో చచ్చిపోయాడు. మనకి సంబంధం లేదు అసలు. మరి అక్కడ వానికి మసీద్ దేనికి? అంటే కాంగ్రెస్ వాళ్ళు అసలు బాబ్రీ మసీద్ అనే పేరే లేదు 1942 వరకు, 47 వరకు. తర్వాత వీళ్ళు పెట్టారు బాబ్రీ మసీద్ అని. ఆనాటి వరకు బాబ్రీ మసీద్ లేదు, అదొక వివాదాస్పద కట్టడమే. ఓకే, అసలు బాబ్రీ మసీద్ అనే పేరే లేదు. కాబట్టి మరి వాళ్ళు ఆనాడు చెప్పారు కదా, అక్కడ ఒక స్కూల్ కట్టుకోవాలంటే బాగుంటుంది కదా, ఆ స్థలంలో గుడి ఎందుకు కట్టాలి, రాముడిని ఎందుకు పెట్టాలి, హాస్పిటలే కట్టచ్చు కదా, 5 ఎకరాల స్థలం ఇచ్చారు కదా అక్కడ. ఇప్పుడు వీళ్ళు అక్కడ గుడి కట్టచ్చుగా, అక్కడ పాఠశాల, అక్కడ హాస్పిటల్ పెట్టచ్చని అడగరే వీళ్ళు. ఓకే, అక్కడ ఏమైనా బాబర్ ఏమన్నా చేశాడా? బాబర్ ఏమన్నా చచ్చిపోయిన ప్లేస్ అది కాదు కదా. ఏం మాట్లాడుతున్నారు? ఈ రాముడు అందరివాడు. ప్రతి గ్రామంలోనూ ప్రతి సందులోనూ రాముడు ఉంటాడు, ప్రతి రోడ్లోనూ రాముడు ఉంటాడు. నేను రాముడిలాగా బతకాలని కోరుకుంటాడు ప్రతి తల్లిదండ్రులు. నా బిడ్డ రాముడిలాగా ఉండాలి, నాకు వచ్చే అల్లుడు రాముడిలాగా ఉండాలి అని ప్రతి దంపతులు కోరుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి విలువ లేదు. అందుకనే సత్యము ఎట్లా ఉంటుందంటే, ఎంత రావాలనిపించినా కూడా ఆ ముహూర్తం ఉంటుంది చూసారు, రాముడి యొక్క రేపు లగ్నం యొక్క ముహూర్తము సామాన్యమైన ముహూర్తం కాదు అది. దానిలో కొన్ని యోగాలు ఉన్నాయి. దానిలో పసయోగం అని ఒకటి ఉంటుంది, పసయోగం అంటారు. ఓకే, పసయోగం అంటే రాహుకేతులు కాకుండా మిగతా గ్రహాలు కేవలం 5 రాసుల్లోనే ఉంటారు, దాన్ని పసయోగం అంటారు. ఆ విధంగా పసయోగం పడితే ఆ ముహూర్తము ఆయనకి విపరీతమైన ధనం వచ్చేస్తుంది. ఆయన దగ్గరికి ధర్మపరులే వస్తారు. అధర్మంగా ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు రావాలనుకున్నా కూడా దూరం చేసేస్తుంది ఆ ముహూర్తం వాళ్ళని.
అట్లాంటి పరిస్థితే వాళ్ళకి ఏర్పడింది, ఆ కాంగ్రెస్ వాళ్ళకి. ఓకే. సో అదే ప్రముఖులు ఉన్నారు కదా, మేము రాము అని చెప్పుకున్నారు కదా, వాళ్ళందరికీ అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే. సో ఇంకోటి, గుడి సగంలోనే ఉంది, గుడి మొత్తం కట్టిన తర్వాతనే ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి అని చెప్పేసి కూడా మరొక వాదన వినిపిస్తుందండి బలంగా. సో మరి గుడి అసంతృప్తిగా ఉన్న సమయంలో రాముని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చెయ్యడం ఎంతవరకు ధర్మం అంటారు? గుడి అసందర్భంగా కట్టారనే పదం ఎక్కడా లేదండి. గర్భాలయం పూర్తి నిర్మాణం అయిపోయింది. గర్భాలయము ఎక్కడైతే రాముడు బాలరాముణ్ణి ప్రతిష్ఠిస్తున్నారో రాములల్లాని, ఆ యొక్క గర్భాలయము పూర్తిగా నిర్మాణం అయిపోయింది, అది ఎక్కడా లేదు. మిగతావి చుట్టుపక్కల చిన్న చిన్న నడుస్తుంటాయి. అవి ఏదన్నా కట్టాలంటే ఎంతకాలం, ఇది ముహూర్తం ఇంపార్టెంట్. ఆ ముహూర్తం దొరుకుతుందా? సామాన్యమైన ముహూర్తం పెట్ల. ఒక కాశీలో గంగానది తీరాన నివసించే ఒక మహాసాధువు, మహావిద్యని ఘటించినటువంటి జ్యోతిష్యంలో అగ్రగణ్యుడు, అటువంటి ఆయన ముహూర్తం పెట్టాడు. సామాన్యమైన ముహూర్తం కాదు. ఆశ్చర్యపోతారు. నేను ముహూర్తంలో చాలా విషయాలు మీకు చెప్తే దడుచుకుంటారు. జ్యోతిష్యంలో పండితులకు మాత్రమే తెలుస్తుంది. మామూలు చిన్న చిన్న వాళ్ళకి అని చెప్పి చదువుకున్న వాళ్ళకి అసలు వాళ్ళకేం తెలియదు. జ్యోతిష్యంలో బాగా పండితులు నిన్న వాళ్ళకి ఆ ముహూర్తం గురించి తెలుస్తుంది. వాళ్ళందరూ సంతోషంగా హృదయం మీద అట్లా చేయబట్టుకొని ఎంత సంతోషిస్తుంటారో, ఎంత మంచి ముహూర్తం పెట్టారని. కాబట్టి దేవాలయం ఏదైతే గర్భాలయం ఉందో ఆ నిర్మాణం పూర్తి అయిపోయింది. ఓకే. లోపల ఏం లేదు, అక్కడ చక్కగా ప్రతిష్ఠించవచ్చు. మీ ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకునేటప్పుడు ముహూర్తం వచ్చేస్తుంది, నిర్మాణం పూర్తి కాదు అని చెప్పి నీ ముహూర్తం ఆపుతావా? కడుతూ ఉంటారు. ముందు ముహూర్తం పూర్తి, తలుపులు పెట్టేసి ముందు ముహూర్తం పూర్తి చేసేసి తర్వాత నడుస్తూ ఉంటుంది. పెట్టిన ముహూర్తానికి దృఢమైంది దాదాపు 1000 సంవత్సరాల ఇది. అది రాముడు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది రేపు. ఆ ప్రాణప్రతిష్ఠ యంత్రంలో జరుగుతున్నది సామాన్యం. అప్పటి వరకు అది రాయి శిల, అదొక రేకు ముక్క యంత్రము. కానీ ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ జరిగిపోతున్నదో ఆ సమయంలో అదొక తేజోవంతం అయిపోతుంది. అదొక తేజోవంతం అయిపోతుంది. ఓకే. కాబట్టి అనేక మంది విదేశస్తులు, కొంతమంది దుర్మార్గులు, దుష్టులు ఉంటారు, శత్రువులు, వాళ్ళందరూ భయపడిపోతున్నారు. 500 సంవత్సరాలు మనం కూలగొట్టింది వాళ్ళు మళ్ళా హిందువులు అంగవేస్తున్నారు, శుభగడి వాళ్ళ పడింది మళ్ళా, ఇది ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు, భయకంపితులు అవుతున్నారు. సో ఇప్పుడు రాముడు ఆ ముహూర్తాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తే, అంటే మీరు చెప్పిన ప్రకారం భారతదేశం ఏమైనా మార్పులు చేర్పులు చెందవచ్చు అంటారా? భారతదేశంలో ఆల్రెడీ మార్పులు ప్రారంభమైనాయి. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలోనే మార్పులు ప్రారంభమైనాయి. మీకు తెలీదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఏ ప్రపంచంలో ఎక్కడ ఏది జరగాలన్నా సరే భారతదేశంతో చర్చిస్తున్నారు. భారతదేశంతో చర్చించకుండా ముందుకెళ్ళట్లేదు. అటువంటి స్థితి మన దేశానికి వచ్చింది. రాముడు అక్కడ ప్రతిష్ఠిస్తున్నాడు కాబట్టే మన ఐపీసీ మారిపోయింది, మన చట్టాలు మారిపోయినాయి. రాముడు వచ్చేటప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాడు, మీకు తెలియదు. రాముడు వచ్చేటప్పుడే మహిళా రిజర్వేషన్ వచ్చేసింది. రాముడు అవన్నీ సరి చేసుకుంటున్నాడు తాను. నేను వస్తున్నానంటే మన రాజ్యం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక దృక్పథం ఏర్పడిపోతున్నది. ఓకే. అసలు శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడు, అయోధ్యలోనే ఉన్నాడన్న దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయంటారా? అదేగా రామజన్మభూమి. వేదంలో ఈ ప్రశ్న సుప్రీంకోర్టులో అడిగారు. సుప్రీంకోర్టులో ఎవరైతే బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ నుంచి, కాంగ్రెస్ నుంచి 24 మంది లాయర్లు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి రాముడు లేడు అని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ ఇస్తే జడ్జిలు అడిగితే ఆనాడు రామానంద మఠం నుంచి వేదంలోనే ఉంది రాముడు ఫలానా చోట ఫలానా ప్రాంతంలో అక్కడ పుట్టాడని చెప్పి వేదమే చెప్పింది. పీఠాధిపతులు జడ్జిలు ఆశ్చర్యపోయారు. ఇంత కరెక్ట్గా ఉంటే రాముడు లేరంటారండి అని చెప్పి ఎదురు తిరిగారు. ఎక్కడ ప్రతి విషయంలోనూ సుప్రీంకోర్టుని సమాధానపరిచారు. మీరు మామూలు ప్రశ్నలు అడగలేదు జడ్జిలు. ఎక్కడ ప్రతి దాన్ని అంగుళం కెలికారు. చివరికి ఇవ్వక తప్పలేదు వాళ్ళకి. ఓకే. హిందూ సమాజం గెలిచింది. హిందూ సమాజం 500 సంవత్సరాల పాటు పోరాడింది. 4.5 లక్షల మంది అక్కడ ప్రాణ త్యాగం చేశారు. అనేకమైన కొన్ని లక్షల మంది జీవితాలు సమర్పణ అయిపోయినాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక రాముడికి మందిరం కట్టడానికి కొన్ని కోట్ల మంది కుటుంబాలు, 20 కోట్ల మంది కుటుంబాలు ఈ భారతదేశంలో 45 రోజుల్లోనే ఆయనకు వచ్చిన ప్రతి రూపాయి కూడా వైట్
బ్లాక్ మనీ రాలా, ధర్మమైన ధనం వచ్చింది అక్కడికి. ప్రతి కౌంటు కరెక్ట్గా మెయింటైన్ చేశారు. 45 రోజుల్లో ఇంత టార్గెట్, వాళ్ళు అడిగింది, వాళ్ళు కోరుకుంది 1800 కోట్లే మందిర ఖర్చు, కానీ ఎంత వచ్చింది? ఆ విధంగా హృదయాల్లో నిండి ఉన్నాడు రాముడు. ఈ భారతదేశం యొక్క ఆత్మ రాముడు. మరెందుకు రాముణ్ణి కేవలం భారతీయ జనతా పార్టీకి అంకితం చేస్తున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కరు ఏదో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల హడావిడి కోసమే అంటే ఈ టైంలో రాముని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, ఎన్నికల కోసమే అయోధ్య రామ మందిరం కడుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు విమర్శించడం అనేది జరుగుతుంది, ఒక భారతీయ జనతా పార్టీ నేతలు తప్ప. అట్లా ఏం లేదు. మీరు అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరైతే రాజీవ్ గాంధీ ఉన్నాడో ఆయనే తలుపులు తెరమన్నాడు. తలుపులు తెరిపించి శిలాన్యాసానికి అనుమతి ఇచ్చిందే రాజీవ్ గాంధీ, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. వాళ్ళు చెంపలు వేసుకుంటారా ఇవాళ? ఆమె ఎవరైతే ఉన్నారో ఆయన భార్య, ఆయన బిడ్డలు, నా తండ్రి ఇంత ఎదవ పని ఎందుకు చేశాడు అని చెప్పి వెళ్ళి తలకు గోడ గుద్దుకుంటారు. పోని రాముడికి తలుపులు తీసింది ఆయనే కదా, శిలాన్యాసం చేయడానికి ఆయనే కదా అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎదవా చెప్పి రోడ్డు మీద మీడియాకు వచ్చి చెప్పమనండి. వేస్ట్ గాడు, పనికిరాడు, తప్పు చేశాడని చెప్పనండి, చూద్దాం. ఆ ధైర్యం ఉంది వాళ్ళకి. సో కాంగ్రెస్ పార్టీలో కూడా దేశభక్తులు ఉన్నారు కొంతమంది. ఒక సర్దార్ పటేల్, ఎవరైతే దేశభక్తులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పించేసింది ఆ కాంగ్రెస్ పార్టీ. రాముణ్ణి 1947 నుంచి రామ మందిరాన్ని కట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ద్రోహమే చేసింది, కానీ ఈ హిందూ ధర్మానికి అన్యాయమే చేసింది. ఎప్పుడు హిందువుల్ని విడదీసి విభజించు పాలించనేటువంటి బ్రిటిష్ వాళ్ళ సూత్రాన్నే వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. ఓకే. సో మొత్తానికి ఆ రోజు ప్రతిష్టాపించడం కావచ్చు, ఆ మహత్యం గురించి ఏమన్నా చెప్తారు? భారతీయులందరూ ఒక పండగ అది. భారతీయులే కాదు, మొత్తం విశ్వం పండగ. రాముడు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. ఆనాడు రాముడు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలందరికీ ఎక్కడా ప్రతి జంతువుకి, జీవరాశి వాళ్ళ ధర్మం ప్రకారం అన్నీ అందినాయి, ఎవరి ఇబ్బంది లేదు. ఆ విధంగా రాముని యొక్క పరిపాలన సాగింది. అట్లానే ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం రెడీ అవుతున్నది. ప్రపంచం మొత్తం ధర్మమైన పాలన కోసం రెడీ అవుతున్నది. అన్ని చోట్ల ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడతారు, ఆ శత్రువులందరూ నశించిపోతారు. ఆ దుర్మార్గులందరూ, దుష్టులందరూ నశించిపోవడానికి సిద్ధమవుతుంటారు. ఒక 14 సంవత్సరాలు వ్యధ అనుభవించాడు పరిపాలనకి రావడానికి. శ్రీరాముడు వనవాసం అనే పేరుతో 14 సంవత్సరాల వ్యధ ఆయనకి. ఆ వ్యధలో మళ్ళా భార్యని రావణుడు తీసుకెళ్ళాడు, అదొక 10 మాసాలు ఇంకొంచెం వ్యధ. అట్లానే ఇక్కడ 500 సంవత్సరాల వ్యధ ఇక్కడ మనకి. ఓకే. ఇక్కడ ఆయన 1528లో పోయింది కదా మందిరం. చివరిగా కట్టినటువంటి విక్రమాదిత్యుడు కట్టినటువంటి మందిరం అది. విక్రమాదిత్య మహారాజు కట్టినటువంటి మందిరం అది. ఆ మందిరాన్ని వాళ్ళు కూల్చి దాని మీద కట్టారు. ఈ 500 సంవత్సరాలు మనకి 300 సంవత్సరాలు, వాళ్ళకి ఒక సంవత్సరం దేవతలకి. ఓకే. మనకి 360 రోజులు, వాళ్ళకి ఒక రోజు. సో ఈ విధంగా ఆలోచిస్తే కనుక రాముడికి ఎంత వ్యధ కలిగింది? ఒక సంవత్సరం మీద ఒక 6 నెలలు వేసుకోండి. కాబట్టి ఆయన ఆ పడగొట్టినప్పుడు ఆయన మూర్ఛలో ఉన్నాడు అనుకోండి. ఆయన తేరుకున్నాడు మళ్ళీ ఇవాళ. ఆయన తెచ్చుకున్నాడు తన యొక్క రథసారథిని తెచ్చుకున్నాడు, నరేంద్ర మోడీ గారిని. ఆయన రథసారథి నరేంద్ర మోడీ. ఆయన్ని ప్రతిష్ఠించడానికి ఆయనకే హక్కు ఉంది. ఏ విధంగా జీవించాడు ఈ 10 సంవత్సరాల్లో? ఎక్కడన్నా పరిపాలనలో ఎక్కడన్నా వేలెత్తి చూపించేది ఉందా? వీళ్ళందరూ వెళ్ళారు, చాలా కుంభకోణాలు జరిగినాయని చెప్పి ఎక్కడన్నా ఒక కుంభకోణం ఉన్నా ఆయన చూపించగలిగారా? ఇప్పుడు శ్రీరామచంద్రుని ఒక రాజుగా ఆదర్శంగా తీసుకోవాలా, ఒక దేవునిగా కొలవాలా? ఎందుకంటే శ్రీరామచంద్రుడు మానవుడే అని చెప్పేసి చాలామంది అంటుంటారు. మరి శ్రీరామచంద్రుని మానవునిగా చూడాలా, రాజుగా చూడాలా, దేవునిగా చూడాలా? శ్రీరాముడి యొక్క చరిత్రని ఒక మానవుడి చరిత్రగానే వినాలి. దేవుడు అని కనుక చూస్తే కనుక ఏమీ అర్థం కాదు. రావణుడు ఏమని కోరాడు? పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి. యక్షుల వలన కానీ, గంధర్వ వలన కానీ, దేవతల వలన కానీ, వీళ్ళెవ్వరి వలన నాకు, నరులు వానరులు వాళ్ళ వల్ల నాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ అవసరం లేదు అంటే, వాళ్ళు నరులు వానరులు ఒక వెంట్రికల కింద చూశాడు ఆయన రావణుడు. మిగతా ఈ దేవతలు, యక్షులు, గంధర్వులు ఇట్లా వీళ్ళ వల్ల నాకు ఎటువంటి మరణం లేకుండా ఉండేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి ఈశ్వరుని అడిగాడు. తథాస్తు అన్నాడు.
అక్కడే నిర్ణయం అయిపోయింది రావణుడి యొక్క మరణం మానవుడి చేతిలో ఉందని. ఓకే. కాబట్టి ఆ శ్రీమన్నారాయణమూర్తే మానవ అవతారం ఎత్తాడు. సో రాముడి యొక్క కథని మానవ కథగానే చదువుకోవాలి. ఎంత ధర్మంగా ఉన్నాడు అనేది చూసుకోవాలి. మరి మానవుడు దేవుడు ఎట్లా అయ్యిండు? ప్రతి జీవి దేవుడే. ఇదంతా ఈ దేవతల సృష్టే కదా ఇదంతా ఈ చెట్టు చేమ ప్రతి జీవరాశి ఆత్మని దేవతా స్థాపయేత్ అని చెప్పి న్యాసంలోనే చెప్పాడు. సో ప్రతి ఆత్మ ఈశ్వర స్వరూపమే. కాబట్టి ఎవరి యొక్క వాళ్ళ యొక్క మార్గం చేతన బట్టి ఉంటుంది మళ్ళీ. సో మొత్తానికి ఇప్పుడు 22వ తేదీ నాడు ప్రత్యేకత గురించి ఏందండి, ఇంకేమన్నా చెప్తారా? 22వ తారీఖు ప్రత్యేకత అంటే కనుక పెట్టిన లగ్నానికి మేషలగ్నం పెట్టారు. ఆ రోజు మధ్యాహ్నం చంద్రుడు చాలా ఉచ్ఛలో ఉన్నాడు. చంద్రుడు ద్వితీయ స్థానంలో వృషభ రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎంత ధనం వస్తుందంటే ఆయనకి శ్రీరాముడికి ధనం లెక్క పెట్టుకోవడానికి కూడా ఆయనకి సరిపోదు సమయం. మీకు ఆల్రెడీ తెలుసు, అనేకమంది నేపాల్ నుంచి కానీ 55 దేశాలు నాకు ఇప్పటివరకు తెలిసింది, ఇంకా ఉన్నాయి. అనేకమైన కానుకలు వస్తున్నాయి ఆయనకి, భారతదేశం నుంచి వెళ్తున్నాయి. సో కాబట్టి ఆయనకి విపరీతమైన ధనం ఉంటుంది. సో ఇప్పుడు దాదాపు ఒక 10-15 దేశాలు అనుకుంటాను, అంటే సముద్రపు నీరు కావచ్చు, అక్కడ ఉన్న పవిత్ర నది జలాలు కూడా తీసుకురావడం, అక్కడ ఉన్న కొన్ని చోట్ల నుంచి మట్టి కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది కదా. ఎందుకు ఆ స్పెషల్ అంటారు? అంటే మన దగ్గర దాదాపుగా 12 నదులు ఉన్నాయి, 2 సముద్రాలు ఉన్నాయి, ద్వీపకల్పాలు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు? పట్టాభిషేకం చేస్తారు రాముడికి. పట్టాభిషేకం అంటే జలాలతోనే చేస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నైతే జీవనదులు ఉన్నాయో ఆ జీవనదుల నుంచి నీరు, అట్లానే సప్త సముద్రాల యొక్క నీరు, అట్లానే ప్రతి ద్వీపం ఉంటుంది, ఆ ద్వీపం నుంచి మట్టిని తీసుకొని వస్తారు. ఆ విధంగా పట్టాభిషేకం జరుగుతుంది. ఆ విధంగా మన దేశంలో చివరిసారిగా పట్టాభిషేకం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజు గారికి జరిగింది. ఆ విధంగా ఆ తర్వాత కొంతమంది జరిగింది, కానీ అది చరిత్రలోకి రానిలేదు. జరిగింది బాగానే, అట్లా ఏం లేదు. సో కాబట్టి 22వ తారీఖు అదొక చంద్రుడు మంచి స్థితిలో ఉన్నాడు. అట్లానే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యంలో ఉన్నాడు. నక్షత్రాధిపతి అంటే మృగశిర నక్షత్రం రోజున ప్రతిష్ఠిస్తున్నారు. మృగశిర నక్షత్రానికి అధిపతి కూడా కుజుడే, ఆయన భాగ్యంలో ఉన్నాడు. అట్లానే బుధుడు, శుక్రుడు వీళ్ళు కూడా భాగ్యంలో ఉన్నారు. ఒక 3 గ్రహాలు 9వ ఇంట్లో ఉన్నాయి. అట్లానే 10వ ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు. అట్లానే గురువు లగ్నంలోనే ఉన్నాడు. అది ఒక విశేషం. గురువు లగ్నంలో ఉంటే కనుక ఆ ముహూర్తానికి ఎంత బలంగా ఉంటుందంటే, ఆ ముహూర్తం గురువు ఉంటే కనుక అంత బలంగా ఉంటుంది. అట్లానే అమలయోగం అని ఒకటి ఉంటుంది. అమలయోగం, అనపయోగం, ఇట్లా చాలా మొత్తం నేను కొన్ని చూశాను. ఇంకా చాలా, నేను కొన్ని యోగాలే చూశాను, ఇంకా చాలా యోగాలు ఉన్నాయి. సాధారణంగా పెట్టాల ముహూర్తం అది. మేము అందరం ఆశ్చర్యపోయాం, ఇది ఎట్లా తీశారు ఈ ముహూర్తం, ఎంత చక్కగా ఉంది అని. చాలా మంచి ముహూర్తం. ఆ మహానుభావుడికి శిరస్సు వంచి పాదాలు వంచి నమస్కరిస్తున్నాను ఆ ముహూర్తం పెట్టినటువంటి ఆ యొక్క సాధువుకి. సో కాబట్టి చాలా మంచి రోజు, ప్రజలందరికీ మంచి జరుగుతుంది. గురువుగారు, ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, కరసేవకులు కావచ్చు, తర్వాత బాబ్రీ మసూద్ సంఘటన అనేది ఇప్పటికీ డిసెంబర్ 6 ఒక బ్లాక్ డేగా నిర్వహిస్తారు హిందూ సమాజం కావచ్చు. సో ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? ఎందుకు కరసేవకులు అంతమంది ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది? దాని గురించి ఏమన్నా? 1528లో రామమందిరాన్ని కూల్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడూ యుద్ధాలు మర్చిపోయారు. యుద్ధం చేసేవాళ్ళు, అదేంటే శక్తి వీరులే. కానీ మనలో ఆనాడు కూడా దేశద్రోహులు ఉన్నారు. మనలో ఉన్నటువంటి అనైక్యతని వాళ్ళు క్యాష్ చేసుకొని ఆ రామ మందిరాన్ని కూల్చి, మొత్తం కూల్చలేకపోయారు. ఆ గోడల మీదే వాళ్ళు వివాదాస్పదం కట్టనని ఒక 3 డోములుగా కట్టారు. ఆ కట్టినప్పటి నుంచి ఆ రోజున 1500 ఏదైతే కూల్చారో ఆ ఒక్క రోజున 2 లక్షల మంది చనిపోయారు.
ఒకటే రోజు. ఆ ఒక్క రోజున 2 లక్షల మంది హిందువులు ఊరినే పోలాది. రాముడి మందిరం ఊరికనే పోలేదండి. 2 లక్షల మంది ఆ రోజు చనిపోయారు, ప్రాణత్యాగం చేశారు. ఆ తర్వాత ఒక 77 పోరాటాలు జరిగినాయి. 77 పోరాటాలు. ప్రతి పోరాటానికి 1000 మంది, 5000 మంది, 10,000 మంది ఇట్లా ప్రాణార్పణ చేశారు. 1947లో సోమనాథ మందిరం కట్టినప్పుడు అవకాశం వచ్చింది రామ మందిరం గురించి. కానీ ఆనాటి నెహ్రూ ప్రభుత్వం అసలు సోమనాథ మందిరమే కట్టద్దన్నాడు. కాబట్టి ఆయన ఉక్కు మనిషి కాబట్టి పటేల్ గారు, సర్దార్ పటేల్ గారు ఆయన సంకల్పం తీసుకున్నారు, మందిరం కడతానని చెప్పి. రాజేంద్ర ప్రసాద్ గారు అనుమతి ఇచ్చారు, ఆనాటి రాష్ట్రపతి. కాబట్టి మందిరం కట్టారు, భవ్యంగా నడుస్తున్నది. రామ మందిరం కూడా ఆయన ఆలోచన చేశారు, కానీ నెహ్రూ ఆ మందిరాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. హిందువులు పైకి రాకూడదు, హిందువులు కనుక పైకి వచ్చి వాళ్ళ చరిత్రను తెలుసుకుంటే మనకి ఇబ్బంది వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకొని వ్యతిరేకించింది. ఆ విధంగా 1984లో కోర్టు తలుపులు తీయమంది. 1984లో అయోధ్య తలుపులు తెరవమంది, మందిరం తలుపులు. ఓకే. తలుపులు తెరిచిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం మళ్ళా ఆ షాబానా కేసులో వాళ్ళు కోర్టు తీర్పు ఇచ్చింది ఆ అమ్మాయికి భరణం ఇవ్వాలని. వెంటనే ముస్లింలు అందరూ గొడవ చేసేటప్పటికి వాళ్ళ ఓట్లు పోతాయని చెప్పి, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అని చెప్పి మళ్ళా రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళు ఎంతమంది అయినా చేసుకోవచ్చు అని చెప్పి, ఎంతమంది చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అని చెప్పి ముస్లింలకు ఇచ్చారు. హిందువులు ఎక్కడ వ్యతిరేకిస్తారో అని చెప్పి, హిందువుల యొక్క ఓట్లు ఎక్కడ పోతాయో అని చెప్పి మళ్ళా కేవలం మెప్పు కోసం ఆ యొక్క మందిరాన్ని యొక్క తలుపులు తెరిచి శిలాన్యాసం మీరు చేసుకోవచ్చు అని చెప్పి గేటు తాళాలు తీశాడు రాజీవ్ గాంధీ. సో కాబట్టి ఇప్పుడు తలుపులు తీసి శిలాన్యాసం చేసి శంకుస్థాపన చేసిన తర్వాత గుడి కట్టకుండా ఉంటారండి? కట్టాలి కదా. సో కాబట్టి మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అడ్డుపడింది, అదే కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఆ విధంగా మళ్ళా ప్రజలు నిర్ణయం, అక్కడి నుంచి భారతీయ జనతా వీళ్ళు వదిలేశారు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ తీసుకున్నారు, వీళ్ళు వదిలేసిన దాన్ని. సరే, వాళ్ళు అక్కడి నుంచి ఆయన అద్వానీ గారు రథయాత్ర, ఆయన అసలు ఊహించలా ఇంత ఉద్యమం అవుతుందని చెప్పి అద్వానీ గారు కూడా ఊహించలే. కాబట్టి ఆయన మాటల్లోనే మీరు వినొచ్చు. అది ఒక మహా ఉద్యమం, ఆయన ఊహించని దానికన్నా దాటిపోయింది అది, ఆ ఉద్యమం అయోధ్య. సో కాబట్టి ఆ 1990 మొదటి కరసేవ అది ఎట్లా జరిగిందంటే, ప్రతి ఇంటికి అయోధ్య నుంచి ఒక జ్యోతి అన్ని గృహాలు, భారతదేశంలోని ప్రతి ఇంటికి వెళ్ళింది. ప్రతి గృహానికి రామజ్యోతులు వచ్చినాయి. ప్రతి ఇంట్లో ప్రతి గ్రామం నుంచి దాదాపుగా కరసేవకుడు నేను వస్తున్నాను రాముడి కోసం అని చెప్పి, నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను వస్తున్నాను అని చెప్పి, ఆ విధంగా 4 లక్షల గ్రామాల నుంచి కరసేవకులు వచ్చారు. 4 లక్షల గ్రామాల నుంచి వచ్చారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, భారతదేశంలో కన్నా ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ మంది వెళ్ళారు. మా ఇంటి నుంచి కూడా వెళ్ళారు ఓకే కరసేవకి. సో కాబట్టి ఆనాడు ప్రభుత్వం అక్కడ లోకల్గా సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ గారు అక్కడ ప్రభుత్వం, ఇప్పుడున్న ఆయన పెద్ద ఆయన ఉన్నాడు ఇప్పటికి కూడా. అప్పుడు ఆయన వ్యతిరేకించాడు, కరసేవకుల మీద కాల్పులు జరిపాడు. ఆ యొక్క సరయూ నది బ్రిడ్జి మీద కరసేవకులు ఉంటే ఆ 9 గంటల ముహూర్తం ఏదో పెట్టారు ఆనాడు. 9 గంటల ముహూర్తానికి వెళ్ళి పైకెక్కి జెండా ఎగరవేశారు. అనుకున్న ప్రకారం నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా అన్ని బారిగేట్లు దారుకుంటూ వెళ్ళిపోయి పైకి వెళ్ళి ఎగరవేశారు భగవద్ధ్వజాన్ని. సో ఆ కోపం పట్టలేక ఆయన ఎక్కడ ముస్లిం ఓట్లు పోతాయో అని చెప్పి ఆయన ఎటువంటి నిరాయుధుల మీద శాంతిపరంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపాడు ఆయన. సో కాబట్టి అదొక బాధాస్వరూపమైంది. వాళ్ళందరూ ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా అంకె బయటికి రానిలేదు కూడా. సో కాబట్టి చాలామంది ఆ యొక్క సరయూ నది దగ్గరే ఎక్కువ మంది చనిపోయారు. నదిలో దూకేసిన వాళ్ళు ఉన్నారు, ఇట్నుంచి కాల్పులు అట్నుంచి కాల్పులు, మధ్యలో 2000 మంది ఉన్నారు. ఎంతమంది నదిలో దూకారో తెలియదు, ఎంతమంది కొట్టుకుపోయారో తెలియదు. చాలామంది నదిలోంచి శవాల్ని బయటికి తీశారు.
ఈ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళని ఇసుకలు మూట కట్టి ఆ నదిలో పారేశారు, వాళ్ళ అడ్రస్లు కూడా దొరకకూడదని. ఎవరైతే జెండా ఎగరవేశారో ఎదురుగ్గా నుంచోబెట్టి కాల్ చేశారు ఆ కొఠారి బ్రదర్స్ని. ఆ విధంగా 90 కరసేవ విజయవంతమైంది. హిందూ గెలిచాడు. ఆనాడు ముహూర్తానికి జెండా ఎగరేస్తా ఉన్నారు కదా, ఎగరవేశారు. ఆ తర్వాత 92లో మళ్ళా కరసేవ జరిగింది. ఆనాడు రామశిలలు వచ్చినాయి, మొదట్లో రామజ్యోతులు వచ్చినాయి. ఈసారి మందిరం కట్టడానికి రామశిలలు బయలుదేరినాయి. ప్రతి ఇంటికి రామశిల వచ్చింది పూజ చేయడానికి, ప్రతి గ్రామానికి ఒక రామశిల వచ్చింది. అట్లా 4 లక్షల శిలలు వెళ్ళినాయి రామశిల. అక్కడ అయోధ్యలో ఉన్నాయి 4 లక్షల రామశిలలు అయోధ్యలోకి చేరినాయి. అప్పుడు కూడా అట్లా ప్రతి ఇంటికి వదిలి అప్పుడు కూడా కరసేవలు. రూపాయి పావాలని అడిగింది. నువ్వు ₹1,00,000 ఇవ్వు, నువ్వు 50,000 ఇవ్వని ఎవరిని అడగల. ఈ హిందూ సమాజం ఇబ్బంది పడకూడదు, రూపాయి పావాలని అడిగింది. నువ్వు రూపాయి పావాలని ఇవ్వు. ఆ రూపాయి పావాలతోనే ఖర్చులు, రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చులు చేయాల. వెళ్ళిన కరసేవలు కూడా మిగిలిపోయిన డబ్బును అందజేశారు. మళ్ళీ ఎవ్వరు కూడా ఇంటికి చేరుకోగానే ఇంట్లోకి వెళ్తున్నాను, ఇదిగోండి ఈ డబ్బులు నాకు ఇంక అవసరం లేదు, మిగిలిపోయినాయి అక్కడ ఉపయోగించండి. కోర్టుల్లో పోరాడుతుంటే డబ్బులు అయిపోయినాయి విశ్వ హిందూ పరిషత్ దగ్గర. డబ్బులు అయిపోతే ఆనాడు పుల్లారెడ్డి గారు ఇక్కడ, రాముడు డబ్బు లేనివాడు కాదు, ఈ హిందూ సమాజం మొత్తం బతికున్నంతకాలం రాముడు ఉన్నవాడే, ఢిల్లీలో నా ఇల్లు ఉంది అమ్ముకోండి అన్నారు. అమ్ముకోండి, కేసులు వాదించండి అన్నారు. సో ప్రతి కార్యకర్త తన మనస్సు, తన ధనము, తన శక్తి అన్ని శరీరాన్నే అర్పణ చేశాడు. ఆ విధంగా 92 కరసేవ జరిగిపోయింది. తీసేశారు. ఎన్నిసార్లు వెళ్తారు లక్షల మంది కరసేవకి, ఎన్నిసార్లు దాన్ని ఆ వివాదాస్పద కట్టడం ఏదన్నా పూజ చేసేది ఏదేమన్నా? అక్కడ ఏమన్నా మసీద్ జరుగుతుందా? నమాజ్ ఏం జరగట్లేదు అక్కడ. ఏ రోజైతే కూల్చారో ఆ రోజు మాత్రమే నమాజ్ చేశారు. కట్టిన రోజు కూడా నమాజ్ చేయలేదు అక్కడ ఎవడు. కాబట్టి అది మసీద్ ఎట్లా అవుతుంది? ఇరాక్ సద్దాం హుసేన్ అనే ఒక ఆయన ఉన్నాడు, అమెరికా వాళ్ళు చంపారు. ఆ సద్దాం హుసేన్ చెప్పాడు, మా దేశంలో ఉంటే కనుక అసలు అది మసీద్ కాదు, అసలు అది రామ మందిరమే అన్నాడు ఆయన. విదేశీ ముస్లిం రాజులే ప్రకటించారు ఆ విధంగా. సో వీళ్ళందరూ ఈ సోకాల్డ్ పీపుల్ కొంతమంది ఉన్నారు మన దేశంలో, దేశద్రోహులు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే నరికేవాళ్ళు వీళ్ళు. మీరు కమ్యూనిస్టులు అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, దేశద్రోహానికి పాల్పడ్డారు వీళ్ళందరూ. రామద్రోహం అంటే దేశద్రోహమే. రాముడు సత్యంగా ఉన్నాడు, ఏనాడు ఎక్కడ పడిపోలే, సత్యంగా నుంచున్నాడు, అట్లా ధైర్యంగా నుంచున్నాడు. సత్యంగా ఎట్లా ఉండాలో చూపించాడు. సత్యంగా ఉండేవాడు ఉన్నారు ఆనాటి నుంచి. ఓకే. సో కాబట్టి ఆ విధంగా రామ మందిరం కట్టుకుంటున్నాం మనం. సో ఇంకోటి అండి, ఈ మధ్యకాలంలో ఒక మంత్రి, పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, సో ఒక మంత్రి ఏమన్నారంటే, ఇంటింటికి రాములోరి అక్షింతలు వెళ్తున్నాయి కదా, అవి కోపియన్ బియ్యము, రేషన్ బియ్యము, ఆ రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళి ఇంటింటికి ఇస్తున్నారు అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. నిజంగా అక్షింతల ప్రత్యేకత ఏమైనా ఉందా? ప్రతి ఇంటికి పంచారు కదా, దాని ప్రత్యేకత ఏమన్నా? ఆయన పదంలో అక్షింతలు అంటే చివాట్లు, క్షతలు కానివి అక్షతలు. అక్షింతలు అంటే చివాట్లు. ఓకే. క్షతలు అంటే క్షతలు కానివి అక్షతలు. ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని కొంత ధాన్యంలో అధివాసాలు చేస్తారు. విగ్రహాన్ని చెక్కంగానే శిలలతో కొడతారు కదా, దెబ్బలు తగులుతాయి, దానిలో ప్రాణం రావాలి కదా. అదంతా శాంతి జరగటానికి అని చెప్పి ధాన్యాగారము, అట్లానే జలాధివాసము, అట్లానే పుష్పాధివాసము, ఇట్లా రకాల అధివాసాలు చేస్తారు. అట్లా ధాన్యాధివాసం కొంతకాలం చేశారు, ఒక నెల రోజులు ఎంత ఉంటాయి. ఆ ధాన్యం మొత్తాన్ని అక్షతలుగా తయారు చేసి ప్రజలకి ప్రసాదంగా పంపించారు. ఆ రోజున మీ శిరస్సును వేసుకోండి, ప్రసాదం అన్నమాట, రామప్రసాదం అందుతుంది. దీనిలో తప్పే ఉందండి. మన ఇంటి దగ్గర దేవాలయం ఏమన్నా ప్రతిష్ఠ చేస్తే ఆ ధాన్యాగారం చేసినటువంటి అధివాసం చేసిన ఆ ధాన్యాన్ని ఏమన్నా పారేస్తున్నామండి? వంట వండిస్తున్నాము, లేకపోతే అయ్యగారు మీరు తీసుకెళ్ళండి అంటున్నారు. సో కాబట్టి అక్కడ ఏం జరిగింది? ఆ అక్షతల్ని సరయూ నదిలో పారేలా ప్రపంచం మొత్తానికి పంపించారు. ప్రపంచం మొత్తానికి పంపించి మీ శిరస్సు మీద వేసుకోండి అని చెప్పి పంపించారు. వాడికి ఏం తెలుసండి? వానికి ఏం తెలుసు? వానికి ఓకే, ధర్మం అంటే ఏం తెలుసు? సత్యం అంటే వాడు ఏదో మాట్లాడాడు, నోరికి ఏదో వచ్చింది మాట్లాడాడు.
సో కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, పోయారు. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు అయోధ్య రాముని గురించి? సత్యము ముందుకొస్తున్నది, సత్యము ముందుకొస్తుంది. భారతదేశం మళ్ళా సత్యదేశంగా భారతదేశం, భారతం అంటేనే సత్యము, సత్యంగా ధర్మంగా జీవిస్తారు. ధర్మమే మళ్ళా రాజ్యం వెళుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ శ్రీరాముడి ఆశీర్వాదాలు కూడా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుందాం. ధన్యవాదాలండి. సో మొత్తానికైతే శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ చేసే సమయం గురించి కూడా చాలా చక్కగా చెప్పినటువంటి మాధవ్ శర్మ గారికి మరోసారి ధన్యవాదాలు. సో చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.